ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? సంతోషం. దేవుని మహాకృపను బట్టి మనం ఇలాగున మరి ఒకసారి ప్రభువును స్తుతించే కృపాభాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేసి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండము 7వ అధ్యాయము 9 నుండి దగ్గరగా 12 వరకున్న వచనాలు. 9వ వాక్యం చదువుచున్నాను. మోషే ఇశ్రాయేలీయులతో అలాగూ చెప్పెను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా దేవా స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు అక్కడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం అందరికీ తోడయుండునుగాక. మేలుతో నింపమని, దినచర్య అంతటిలో తోడయుండమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరి ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటున్నారు కదా? మీ ప్రార్థనలో 22, 23 కన్వెన్షన్ కొరకు స్తోత్ర ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. సంతోషం. మరి ఈ చదవబడిన వాక్యపు అంశం లోబడుట. ఘనపరచబడుట కొరకే. ఆమేన్. పిల్లరా, సాధారణంగా ఏ వ్యక్తి అయినా లోబడి ఉండాలి అనుకుంటాడు, కానీ అనుకున్నంత ఈజీ కాదు అది. లోబడుట అనేదానికి తగ్గించుకునుట అని కూడా చెప్పవచ్చు, విధేయత చూపడం అని కూడా చెప్పవచ్చు. సరే, ఇంతకీ జరిగినటువంటి విషయం ఏంటి అంటే, దేవాది దేవుడు మోషేతో చెప్పారు కదా, నిన్నటి దినాన మనం విన్నాము. మరి నిబంధన వారితో ప్రభు చేయడానికి 5 కారణాలు విన్నాం. అయితే దేవుడు మోషేను పంపినప్పుడు మోషే చెప్పిన మాట కంట వారు మాట వినరైరి అని ఉంది. ఎందుకంటే మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినలేదు అని ఉంది. కనుక ఇక వాళ్ళు అలాగని మాట వినని కారణాన మోషే ఏమంటున్నాడు 12వ వచనంలో, అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడునగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికారట. ఫరో ఎలా వింటాడు నా మాట అంటూ పలికారు. ప్రియులారా, మరి ఈ వాక్య భాగంలో మోషే మాట ఇశ్రాయేలీలు వినలేదని
ఫరో నా మాట ఏం వింటాడు, నువ్వెవరిని పంపాలనుకుంటే వారినే పంపు ప్రభు అని మరలా క్యాసెట్ మొదటికే నడిపిస్తున్నాడు మోషే. సో సందర్భం అది. అయితే నేనేమంటానంటే, మోషే మాట ఇశ్రాయేలీలు వినరైరి అనుంది. ఎందుకు మోషే మాట వింటలేదు అంటే, మొదట మోషే దేవుని మాట వినలేదు. ఏమంటారు, నేనే పాటి వాడను, వాళ్ళు నన్ను నమ్మరు, మాట మాంద్యం గలవాడను, నీవు పంపదలంచిన వారినే పంపుము అంటూ మొదట దేవుని మాటకి ఇతడు లోబడలేదు. కనుక ఇప్పుడు ఇజ్రాయేలీలు కూడా ఏం చేస్తున్నారు, మొదట లోబడట్లేదు. పిల్లల లోకంలో ఉన్న సామెత, మనం ఏమి విత్తుతామో అదే కోసుకుంటాం కదా. మంచిని విత్తితే మంచి, ప్రేమను విత్తితే ప్రేమ, కక్షను విత్తితే కక్ష, మోసము విత్తితే మోసం, అబద్ధాన్ని విత్తితే అబద్ధం. పిల్లల జరుగుతున్న విషయం ఏంటంటే, మోషే దేవుని మాటకు మొదట లోబడితే ఇశ్రాయేలీలు మోషే మాటకు లోబడతారు. ఇప్పుడు మోషే దేవుని మాటకు లోబడని ఆ కారణాన ఇశ్రాయేలీలు మోషేకు లోబడట్లేదు. మీకు ఆదికాండం గుర్తున్నది కదూ, నోవాహు వాడలోనికి వెళతాడు. భార్య, కుమారులు, కోడండ్రు, ప్రతి జీవులలోనూ పక్షులలోనూ రెండేసి జతలుగా అందులోకి వచ్చాయి. వీరెంతకాలం వాడలో ఉన్నారంటే దగ్గరగా సంవత్సర కాలం లోపులో వీళ్ళున్నారు. ప్రియులారా, అవన్నీ నోవాహు మాటకు లోబడ్డాయా లేదా? నోవాహుతో దేవుడు ఏం చెప్పారు, రక్షణ కొరకు వాడను సిద్ధం చేయమన్నారు. నోవాహు వెంటనే లోబడి పనిని చేశారు. ఫలితంగా నోవాహు మంచి సువార్తికుడునై, నీతిమంతుడునై, దేవునితో కూడా నడిచిన వాడై కృపను పొందుకున్నాడు. దేవుని మాటకు నోవాహు లోబడ్డారు. నోవాహు మాటకు భార్య లోబడింది. భార్యకు బిడ్డలు లోబడ్డారు. నోవాహు కుమారులు అనగా బిడ్డలకు తమ భార్యలైన కోడండ్రు లోబడ్డారు. అంత మాత్రమేనా? వాడలో ఉన్న ప్రతి జీవి నోవాహు మాటకు లోబడట్లేదా? సింహాలు లోబడుతున్నాయి, ఏనుగులు లోబడుతున్నాయి, ఎద్దులు లోబడుతున్నాయి, చీల్చినట్టు తోడేండ్లు లోబడుతున్నాయి. అన్నీ నోవాహు మాటకు లోబడుతున్నాయి. గల కారణం ఏంటి? నోవాహు దేవునికి లోబడ్డాడు, దేవుని మాట విన్నాడు. ఆత్మీయులారా, మరి మోషే దైనందిన జీవితంలో ఇజ్రాయేలీలు ఎందుకు వారు మాట వినకుండా ఉంటున్నారంటే 2 కారణాలు. ఒకటి, వారి కఠిన దాసత్వం. ఇక 2, పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, మోషే కూడా అలాగున వెనుతిరిగిన వ్యక్తే, వద్దు అన్న వ్యక్తి. కనుక ఈయన వద్దు అంటూ ప్రారంభించాడు, అక్కడ వద్దన్నట్లుగానే జరుగుతుంది. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కొన్ని కార్యాలు సంతోషంగా చేసేవి బాధాకరంతోనూ, బాధతో చేయవలసినవి సంతోషంతో చేస్తుంటాం. ఎవరో ఒక వ్యక్తి దూర ప్రాంతం వెళుతున్నారు, బడా ఏడుస్తారు, వీళ్ళు కన్నీళ్ళు గార్చేస్తుంటారు. నిజమే, మానవత్వపు విలువలలో ప్రేమ కలిగినప్పుడు వారు దూరంగా వెళ్ళిపోతున్నారు, మరలా ఇప్పుడుకి వస్తారంటూ ఏడుస్తుంటాం కదా. ఇంటికి వెళ్ళేటప్పుడు కోడలు ఏడిచినట్లుగా. నిజానికి అది ఏడవలసిన సందర్భమా? కాదు. పిల్లరా వినాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, అలా చేయడం, క్రిటిసైజ్ చేయడం తప్పని కాదు, కానీ కొన్ని సంతోషంతో వెళ్ళవలసిన కార్యములు, చేయవలసిన పనులు, ప్రయాణాలు సంతోషంగా చేస్తేనే దీవెనకరంగా మారతాయి. ప్రియులరా, మరి
లోక సంబంధమైన వాటిని అట్టహాసంగా టపాసులు కాలుస్తూ ఉంటాం. ఇవి ఎలా ఉంటున్నాయి అంటే ఏదో ఒక చిన్న ఆధారాన్ని తీసుకుని ఇలా చేస్తే బాగుంటుంది అంటుంటారు. నేను అంటాను, ఈ 2 విషయాల గురించి కాదు కానీ, మోషే మొదటిగా దేవునికి లోబడితే ఇజ్రాయేల్ కూడా లోబడుదురు. దేవుని మాట వింటే ఈయన మాట ప్రజలు విందురు. నోవాహు దేవుని మాట విన్నాడు, పనికి దేవునికి లోబడి విధేయత చూపాడు. ప్రియులారా, మరి మన ఆత్మీయ జీవితం ఎలాగని కట్టుకుంటున్నాం మనం? నీవు ఒక విశ్వాసమేనా? నీవు దేవుని బిడ్డవేనా? మరి నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని మాటకు నువ్వు లోబడితే, దేవుని వాక్యానికి నువ్వు లోబడితే సమస్త మనుషులనే కాదు, నీ చుట్టూనున్న పరిస్థితులనే కాదు, ఆయన సమస్తాన్ని నీకు లోపరిచే దేవుడు ఆయన. ఆమేన్. నోవాహు లోబడ్డాడండి. కనుకనే ప్రియులారా, కనుకనే నోవాహుకు తన భార్యయు పిల్లలు అందరూ లోబడుతూ వచ్చారు. జంతువులు కూడా లోబడ్డాయి. మరి దేవుని వాక్యాన్ని వించిన నీ జీవితంలో నువ్వు లోబడుతున్నావా, తిరగబడుతున్నావా? లోబడిన వారు విధేయత చూపిన వారు, విధేయులైన వారి మీదకి దేవుని పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఆమేన్. కనుక మనం కూడా లోబడాలి. ఆజ్ఞను గైకొనుట కంటే మాట వింటూ పొట్టేల్లో క్రొవ్వు నర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట మేలు కదా. నోవాహు దేవుని మాటకు లోబడ్డాడు. జంతువులు, పశువులు, పక్షులు, మనుషులు విధేయులయ్యారు. మోషే మొదటిగా దేవుని మాటకు లోబడలేకపోయాడు. అలాగే ఇక్కడ ప్రజలు కూడా లోబడలేకపోతున్నారు. కనుక పిల్లరా, దేవుని పిల్లలుగా మనం అలాగునుండక దేవుని మాటకు లోబడదాం, విధేయత చూపుదాం. విని విడిచిపెట్టేవారుగా గాక విని పాటించేవారుగా ప్రభు హస్తాలకు అప్పగించుకుందాం. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.